ఉదాహరణకి ఈ వీడియోలో మూర్తిమాయ ఆయన కనికరం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కనికరించబడ్డాం కాబట్టి ఇలా నిలబడ్డాం. లేతే కరోనాలో అందరూ చాలా మంది మాయమైపు ఉండేవాళ్ళు. అంటే కరోనాతో చనిపోయిన వేల మంది పాస్టర్లపై దేవునికి కనికరం లేదన్నమాట. వాహ్ తాజ్ మూర్తిరాజ్. బియ్యం బస్తాలు కొని, నూనె కొని, అనేక మందికి పంచి, ఇలా సేవ చేస్తున్న వారిని కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారంటే వీళ్ళు క్రైస్తవ వ్యతిరేక శక్తులై ఉండాలి. అంటే నూనె ప్యాకెట్లు బియ్యం బస్తాలు ఇచ్చేవాళ్ళు ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనకూడదన్నమాట. వాహ్ తాజ్ మూర్తిరాజ్. అపోజిట్ పౌలు ఖండించాడు, మేము ఖండిస్తా ఉన్నాడు ఒక ఆయన. ఖండించి గాని తెర మీద బొమ్మేసి ఖండించాడా? అప్పుడు తెరలెక్కడున్నాయి మాయా? మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 24 years లో నా రిట్రీట్స్కి వచ్చి రక్షింపబడిన వారిలో డిఎస్పీలు, ఏఎస్పీలు కూడా ఉన్నారు. సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఒక 100 మంది డాక్టర్స్ ఉన్నారు నా దగ్గర, అడ్వకేట్స్ ఉన్నారు. మూర్తిరాజు, నీ దగ్గర పోలీసు వాళ్ళు, డాక్టర్లు, అడ్వకేట్స్ ఉన్నారేమో, కానీ నా పక్షంగా ఉన్న ఆయన వీళ్ళందరికన్నా చాలా పెద్దోడు, చాలా చాలా గొప్పోడు. ఆయన నీకు తెలీదులే. డిఎస్పీలు, ఏఎస్పీలు కూడా ఉన్నారు. సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. మీ కాకినాడలో నీ గురించి ఎవరిని అడిగినా నువ్వు చెప్పేదంతా సోదే అన్నారు. కానీ అది అబద్ధం భయ్యా. నువ్వు అక్కడక్కడ నిజం చెప్తావు. నిజంగానే నీకు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది తెలుసు. అందుకే కదా నువ్వు ఒక ఆమెతో ఉండగా నీ భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు, ఆమె నిన్ను సర్పవరం పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేయగలిగావంటే నీకు డిపార్ట్మెంట్లో చాలా పలుకుబడి ఉంది భయ్యా. నేను డీసెంట్ కాబట్టి, పద్ధతైనోని కాబట్టి ఆవిడ పేరు చెప్పట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొద్దిగా మండింది. నిజాలు చెప్తే అలాగే మండుద్ది భయ్యా. ఇంకా 2-3 స్టోరీలు ఉన్నాయి, కానీ వాటి కోసం మాట్లాడితే వాళ్ళ సంసారాలు పాడైపోతాయని ఆగాను. ఎవరిని తిట్టుకున్నా నేను మాత్రం మంచోడ్నేరా.